రాఘవా అన్నయ్య రారా. స్టడీ ఎరా భోంచేసావా? బాగా చేశానన్నా. ఏంటి మాట తేడాగా ఉంది? అన్నా మీరు నన్ను క్షమించాలన్నా, మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి. ధైర్యం లేక మందు తాగొచ్చానన్నా. నాతో మాట్లాడడానికి మిగిలిన వాళ్ళు భయపడాలి గాని నువ్వు భయపడతావు ఏంట్రా? మిగతా విషయాలు ఓకే గాని ఆ విషయం మాట్లాడాలంటేనే భయంగా ఉందన్నా. ఏ విషయం రా? అదేనా నీ పెళ్లి గురించి. చూడకూడదు, నువ్వు అలా చూస్తావనే నేను మందు కొట్టొచ్చాను. ఇవాళ ఎలాగైనా లేవకూడదు, కూర్చొని మాట్లాడుకోవాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కూర్చోన్నా ప్లీజ్ అన్నా. నేను చెప్పేది కోపడకుండా వినాలి. నువ్వెందుకన్నా పెళ్లి చేసుకోవట్లేదు? నువ్వు పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయ్యేది. ఈజీ అయిపోతుందన్నా. చాలా కష్టంగా ఉంది. రోడ్డు మీద నడిచి వెళ్ళేప్పుడు అమ్మాయిని చూడకూడదని స్ట్రైట్ గా వెళ్తా, కానీ నా తల మాత్రం అలా తిరుగుతుంది. వద్దురా అని ఇలా తిప్పితే కళ్ళు వెళ్ళిపోతాయి అన్న. అంతెందుకు, రోజు బెడ్ మీద పడుకుందాం అని వెళ్ళినప్పుడు బెడ్ కూడా తిడుతుందన్నా. ఏంట్రా రోజు వచ్చి ఒంటరిగా పడుకుంటున్నావు అని. అంతే కదా. అది కాదు, నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడుగుతున్నాను. విను చెప్తా. నేను పెళ్లి చేసుకోవడం కష్టం గానీ నువ్వు పెళ్లి చేసుకో. అన్నయ్య నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం ఏంటన్న కష్టం చెప్పనా? నోర్మయ్, మనం చేసేది మంచి పనిరా. వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలిగా. అర్థం చేసుకునే అమ్మాయినే పట్టుకుందాం. సరే, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కొన్ని లక్షణాలు ఉండాలి. సూరన్న తారికొచ్చావున్నా, చాలా థ్యాంక్స్. చెప్పన్నా ఏంటన్న లక్షణాలు? ఒకటి, ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఈజీ, దొరికిపోతాయి. నేనంటే భయపడకూడదు. ఏంటన్నా? నేనంటే భయపడకూడదు, ధైర్యంగా మాట్లాడాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి. అటువంటి అమ్మాయిని తీసురా, పెళ్లి చేసుకుంటా. దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిటికేసి మాట్లాడాలి. 25 ఏళ్ళు ఉన్నాను, నాకే ఇంకా ధైర్యం రాలేదు. వచ్చే అమ్మాయి కన్నా సూపర్ గా ఫిట్టింగ్ పెట్టావన్నా నువ్వు. దీనివల్ల ఏం అర్థం అవుతుందంటే ఈ జన్మలో నాకు పెళ్లి జరగదు. మిస్టర్ బ్రదర్, చాలా థ్యాంక్స్. అమ్మాయి ఫోటో ఉంది, మార్చుకోండి. రాఘవా, మనం వెళ్ళే ఫంక్షన్ ఎన్నింటికి? ఇంకా అరగంట టైం ఉందన్న. రాఘవా, వాళ్ళని పట్టుకోండి రా. సూరన్ రా. వెళ్ళి వాడిని పట్టుకోండి. ఏం కాదు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. బామ్మకేం అవ్వదు, మీరేం టెన్షన్ పడకండి. ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. అన్నా డాను, నువ్వు ఫ్రీజ్ అవ్వకూడదన్నా. అన్నా, ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది కదా. మేడం నమస్కారం. మేడం, ఊరి కొత్త? అవును అనుకున్నాను. ఈ ఊళ్ళోనే మా అన్న సూరన్న. సూరి గారు, ఆవిడకేం ప్రమాదం లేదు. మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. ఈవిడ ఊపిరి ఇచ్చింది. యూ కెన్ రిలాక్స్. వెరీ గుడ్. ఇట్స్ మై డ్యూటీ. మంచిది, థ్యాంక్స్. నాకెందుకు థ్యాంక్స్? మీరు దేవుళ్ళ తీసుకొచ్చారు, నేను ఊపిరిచ్చాను, అంతే. బాయ్. యాక్సిడెంట్ చేసింది వీళ్ళే అన్న.
డాక్టర్ ఏమైంది సార్? వీళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వండి. అలాగే సార్, నేను చూసుకుంటా. వాట్ బాయ్స్, వీళ్ళిద్దరిని తీసుకురండి. ఏయ్, ఇప్పుడే కదా దేవుడు అన్నాను ఎముళ్ళ కొట్టేశా. నువ్వే కొట్టి నువ్వే కాపాడమంటున్నావు. అసలు నువ్వు మనిషివా లేదా? ఏయ్, అన్నయ్యని చూసి మనిషివా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి. అటువంటి అమ్మాయిని తీసురా, పెళ్లి చేసుకుంటా. నీకు దమ్ముంటే నా అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ తిట్టు చూద్దాం. నాకేమైనా భయమా? భయం లేకపోతే తిట్టు చూద్దాం. ఏయ్, రండ్రా. అన్నా, నువ్వనుకున్నట్టే ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిట్టికేస్తుంది. పిలిచి మాట్లాడేమంటావా? Do you know why they call for emergency meeting? డోంట్ నో సార్, అర్జెంటుగా కాల్ చేశారు. Any urgent matter? I don't know. కొత్తగా ఏమన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయా? Let us see. మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అర్జెంటుగా ఎందుకు రమ్మన్నానంటే, దిస్ ఈజ్ స్టీఫెన్, ఇంటర్నేషనల్ మాఫియా డాన్. ఇండియాలో ఉన్న మాఫియా డాన్స్ అందరికీ ఇతనే సుప్రీం. ఇతని మీద స్మగ్లింగ్, బ్లాక్ మెయిలింగ్, కిడ్నాపింగ్, మర్డర్స్, హవాలా, ల్యాండ్ గ్రాబింగ్ లాంటి చాలా కేసులున్నాయి. కానీ కేసులే ఉన్నాయి, సాక్ష్యాలు లేవు. దేశంలో చాలా రాష్ట్రాలు వీడు చెప్పినట్లే నడుచుకుంటాయి. ఇప్పుడు వీడి కన్ను మన రాష్ట్రం మీద పడిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. వాడిక్కడ దిగాడంటే మన స్టేట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ప్రశాంతంగా ఉండలేం. వాడంత పవర్ఫుల్లా సార్? వాడెంత పవర్ఫుల్ అంటే, ఈ మధ్య వాడి కన్ను గోవా మీద పడింది. దానికి గోవా మాఫియా లీడర్ అడ్డొస్తున్నాడని వాడిని ఎలా డీల్ చేశాడో తెలుసా? గోవాలో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నువ్వు అడ్డు వస్తున్నావు. ఈ స్టీఫెన్ అక్కడికి వస్తున్నాడంటే నువ్వు తప్పుకోవాలి. కానీ తప్పుకోవట్లేదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక స్టేట్కి డాన్, కానీ నా కింద పనిచేస్తున్నారు. నువ్వు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మన ఇద్దరం ఒక గేమ్ ఆడదాం. గేమ్ రూల్స్ ఏమిటో తెలుసా? మన ఇద్దరం ఫైట్ చేద్దాం. నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపుతాను. నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే. ఎవరెక్కువ సార్లు కింద పడితే వాళ్ళ గ్రూప్ పోతుంది. ఫైనల్గా మన ఇద్దరం మిగులుతాం. ఒకటి నేనుండాలి, లేదా నువ్వుండాలి. ఏంటి ఆలోచిస్తున్నా? భయంగా ఉందా? గుడ్. Girls, relax.
దీన్ని చంపను, ఉంచుకుంటా. గర్ల్స్, గెట్ హర్. Now she's mine. Sorry. గోవాకి కూడా నేనే డాన్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. వాడిలాంటి వాడు ఏ విషయానికి భయపడడు. మన రాష్ట్రం మీద వాడి ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, ముందు తన మనుషుల్ని దింపుతాడు. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉంటారో ఎవ్వరికి తెలీదు. వాళ్ళు మన స్టేట్లో ఉన్న విఐపీలను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను కలుస్తారు. చేతులు కలపమని అడుగుతారు, లేదంటే బెదిరిస్తారు. అప్పటికీ కాదంటే చంపేస్తారు. తరువాత జనాన్ని భయపెట్టి ఈ రాష్ట్రాన్ని వాడి గుప్పెట్లో పెట్టుకుంటాడు. మనం వాడికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఈ కేసు డీల్ చేయడం కోసం ఓ స్పెషల్ ఆఫీసర్ రేపు వస్తున్నాడు. మీరందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండండి. మనం రేపు కలుద్దాం. ఓకే, బాయ్. సూరి, నా కూతురు చదువు పూర్తి చేసుకుని నిన్నే బెంగళూరు నుంచి వచ్చింది. నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. రమ్మని మూడితే. ప్రియా, అన్నా నువ్వు డాను, నా కూర్చో. సూరి, రాఘవ బెనర్జీ. నమస్తే. ఏమనుకోదు సూరి, నీ గురించి అమ్మాయికి ఏం చెప్పలేదు. మూర్తి గారు, మీ అమ్మాయ? అవును. ఇంతకాలానికి ఒక మంచి పని చేశారు. ఏంట్రా? ఇప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఓహో, అమ్మాయి ఏం చేస్తుంది? కంప్యూటర్స్ కదా బాబు పాస్ అయింది. దానికి సంబంధించిన ఉద్యోగం కోసం వెతుకుతాంది. మీ అమ్మాయిని ఇక్కడే పని చేయమని చెప్పండి. నేను చేయనంటే చేయను. ఇతను ఎలాంటి వాడో మీకు తెలుసా? హలో, ఎలాంటి వాడమ్మా? అన్నయ్య పర్మిషన్ లేకుండా నీకు ఎక్కడైనా జాబ్ వచ్చేస్తుందా ఏంటన్నా? ఏయ్, తిట్టు తిట్టు తిట్టే. రాఘవ, నువ్వు సూర్యుని తిట్టమంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, ఈ ముసలాళ్ళకి చెప్పలేక చస్తున్నాను. రా. నువ్వు ఇక్కడే పని చేయాలి. ఏం చేయాలి? ఎన్ని గన్నులు కొన్నారో, ఎన్ని కత్తులు కొన్నారో, ఎన్ని చేతులు నరికారో, ఎన్ని కాళ్ళు నరికారో, ఇదే కదా చేయాలి. ఇవన్నీ కంప్యూటర్లో ఎక్కిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. అందంగా ఉంటుంది. అబ్బా, అందంగా ఉంటుంది. నేను చెయ్యనంటే చెయ్యనంతే. నేను చెయ్యనంటే చెయ్యను. అండర్స్టాండ్? ప్రియా, ప్రియా, ఎందుకలా మాటల మధ్యలోనే వచ్చేసావు? నేను ఇక్కడ పని చేయను. చెయ్యాలి. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆయనే. అయితే నేను ఇక్కడ చేయాలా? చెయ్యాలి. ఇలాంటి గూండా దగ్గర నేను పని చేయను. గూండా అంటే ఇష్టం లేని పని ఎవరితోనూ చేయించకూడదు. అమ్మాయి పేరేంటి? ప్రియా. ప్రియా, నువ్వు బయలుదేరు. నువ్వు నాతో రా, చెప్తా. సరే సూరి, అమ్మాయి తెలియకుండా ఏదో మాట్లాడేసింది. అదే నాకు నచ్చింది. మీ అమ్మాయి జాబ్ గురించి కంగారు పడక్కర్లేదు. సిటీ బ్యాంక్ మేనేజర్ వెళ్ళి కలవమను, జాబ్ ఇస్తారు. తనకు మాత్రం తెలియకూడదు నేను జాబ్ ఇప్పించినట్టు. అలాగే. సూరి, మా అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేనా అని అడుగుతారేంటి? ఆయన నవ్వులోనే తెలియట్లేదు ఇష్టమే అని. అన్నయ్య ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదు. మీ అమ్మాయిని ఇష్టపడ్డారు, మీరే ఎలాగైనా ఒప్పించాలి. ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? ఇవాళ నుంచి నేను ఆ పనిలోనే ఉంటా. సూరికి అమ్మాయి నచ్చటమే అమ్మాయి అదృష్టం. మరి అవును, మీకు ఒక అమ్మాయినా ఇంకొక అమ్మాయి ఉందా? ఏ, నేను కూడా ఖాళీగా ఉన్నాను. మీకైనా అమ్మాయి ఉందా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నీకు ఎప్పటికీ కాదు. Hi, sweetheart. Sir, look, hello, boss. Take it. Thanks. లోచర్, హైదరాబాద్ వెళ్ళిన వెంటనే విఐపీలందరినీ కలువు. స్టీఫెన్ పేరు చెప్పు. అనయ్య జ్యూస్. అనయ్య, ఆ విషయం గురించి ఏమైనా ఆలోచించావా? ఏ విషయం రా? అదేనా, ఆ అమ్మాయి గురించి. ఏ అమ్మాయి? అదే అన్న, హాస్పిటల్కి వచ్చి మన ఇంటికి. అన్నయ్య, ఆ అమ్మాయి కొందేళ్ళు అన్నయ్య ఇక్కడికి వస్తుంది చూడండి.
కంగారు పడుతున్నావు? కంగారు కాక మరేంటి, దానికి జాబ్ ఇప్పించిందేమో సూరి, ఇదేమో సొంత టాలెంట్ మీద వచ్చిందని బిల్డప్ ఇచ్చి వెళ్తాంది. ఏం జరుగుతుందో ఏంటో. రే రాఘవ. రేనా? అవును బే. బేనా? అవునరా కుయ్యా. కుయ్యానా? ఏ రాఘవ, అనే తిట్టొచ్చు కానీ మరీ చండాలంగా. అడ్జస్ట్ చేసుకోరా. సరే తిట్టండి. ఇదేంటో తెలుసా? అపాయింట్మెంట్ లెటర్. మీ అన్నయ్య దగ్గర జాబ్ చేయకపోతే నాకు జాబే రాదన్నట్టు బిల్డప్ ఇచ్చావే. నా టాలెంట్ చూసి వెతుక్కుంటూ జాబ్ వచ్చింది. అది మన లెవెల్. ఇప్పుడేమంటావు జుజుబీ? హలో జుజుబి, ఏదో ఈ అమ్మాయి టాలెంట్ చూసి వెతుక్కుంటూ వచ్చిందట జాబ్. మా అన్నయ్య మాత్రం ఫోన్ చేయ. రాఘవ, నీ టాలెంట్ వల్లే వచ్చిందమ్మా. రే నువ్వేంట్రా నీ అన్నయ్య ఏదో జాబ్ ఇప్పించినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. మీ అన్నయ్య ఏదో మధ్యలో కూర్చుని రాఘవ నువ్వేంటో ఓకే అన్నయ్య, సరే అన్నయ్య. అసలు నీ బిల్డప్ ఏంటి? మిస్టర్ సూరి, నాకు జాబ్ వచ్చింది, మీకు చూపించి వెళ్దామని వచ్చా. వస్తా, బాయ్. అన్నా, నువ్వు అనుకున్న అంశాలన్నీ ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయి. నేను పిలుస్తాను, ఐ లవ్ యూ చెప్పేసి. రే భయంగా ఉందిరా. అన్నా, నువ్వు డాన్ వన్నా 10 మందిని లైన్లో నిలబెట్టి డిపికి అని చంపేవాడివి. వేరే విషయంలో డాన్నేరా, కానీ ఆ అమ్మాయి విషయంలో భయంగా ఉందిరా. అన్నా, డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, ఏజ్ పోతే మళ్ళీ రాదన్నా. లేదు, మీరెప్పుడు ఐ లవ్ యూ చెప్పి మ్యారేజ్ చేసుకుని నా రూట్ ఎప్పుడు క్లియర్ అవుతుందో. నా కోసం కొంచెం ధైర్యం తెచ్చుకోండి అన్నా. ఇలా ఒంటరిగా స్విమ్మింగ్ చేయడం బాగోలేదు. అమ్మాయితో స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వస్తా. వీడు చెప్పింది ఏదో బానే ఉందే.